వినపడుతుందా? వినపడతా ఉంది గురుగారు. వినపడుతుంది కనపడుతుందంటే అజ్ఞానం ఉన్నట్టు లెక్క. ఈ రెండు లేకపోతే స్వరూప జ్ఞానం ఉన్నట్టు లెక్క. ఇంద్రియ వ్యాపారములు ద్వైతాన్ని సూచిస్తాయి. అహంకారము వ్యక్తిత్వము అన్యత్వాన్ని సూచిస్తుంది. ఇవన్నీ పరోక్ష జ్ఞానములు. పరోక్షము అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. ఎప్పుడైతే అన్యత్వం తల ఎత్తదో ఏకత్వం ఆత్మగా ప్రకాశిస్తుంది. కాబట్టి నేను మాత్రమే సత్యము, నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు అసత్యము మాత్రమే అక్కడ ప్రకాశిస్తుంది. అనగచ్చు అసత్యం ఎట్లా ప్రకాశిస్తుందని. అది ఆత్మ ఎదుటే ఉంటుంది. జ్ఞాన అజ్ఞానములు రెండు ఆత్మ ఎదుటే ప్రకాశిస్తాయి. ఈ విధంగా అయితే చీకటి వెలుగులు రెండూ కూడా ఆత్మ ఎదుటే ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇంత అజ్ఞానమైన ఇంత ద్వైతమైన ఆత్మని విడిచి విడిగా ఉండదు. ఆత్మతోనే ఉంటుంది, ఆత్మ తెలియకుండా ఉంటుంది. అందుకనే నా స్వరూపం నాకు తెలియటం లేదనేది సర్వసామాన్యంగా ఈ మాయలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే ఉంటారు. తెలియని విషయాన్ని. ప్రపంచంలో విషయాలన్నీ తెలుస్తాయి, నీ స్వరూపం మాత్రం నీవు గుర్తించలేవు. ఎందుకని? ఇది ద్వైతానికి అతీతంగా ఉంటుంది, అందుకని గుర్తించలేవు. మనో పరిధిలో ఇంద్రియ పరిధిలో అది ఉండదు, అందుకని గుర్తించలేవు. అంతకంటే ఏం లేదు. సరే, ఈరోజు 77 అమృతవాణి. లక్ష్మి గారు ఏమన్నా కనపడలేదు? కనపడలేదు గురువు గారు. కనపడకపోతే గొడవ లేదు. లక్ష్మి రాలేదు పర్వాలేదు. చదవమంటారా గురువు గారు? మెల్లగా చదువు. ఇతరులలో దోషాన్ని చూడటం పెద్ద దోషం. ఒక్క నిమిషం. ముందు ఇతరులు ఉన్నారా లేదా అనేది తేలిపోవాలి. అహంకారం అయితే ఉంది, వ్యక్తిత్వం అయితే ఉంది, దేహాత్మ బుద్ధి తల ఎత్తింది. ఇక్కడ ఒక దోషాల గురించే మాట్లాడుతున్నారు. దోషానికి ఆపోజిట్ ఏమిటి? మెప్పు. మెచ్చుకోవటం కూడా ఒక రకమైన అవరోధం అని చెప్పటం. ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఇతరులు లేరు. నీవు దేహంతో చూసినప్పుడు ఇతరులు కనపడతారు, అందుకనే వారు జ్ఞాని అని, వారు జీవన్ముక్తులని, విదేహముక్తులని అజ్ఞాన స్థితిలో చెప్పుకుంటారు. అది మంచి మాట అయినప్పటికీ అది అహంకారపు ధోరణి అని చెప్పటం. మెచ్చుకోవటము నొచ్చుకోవటము ఈ రెండూ కూడా మనస్సుకు సంబంధించింది. నీకు లేనిది మెచ్చుకుంటావు, నీలో ఉన్నది ఆపాదిస్తావు. ఆ విధంగా తీసుకోండి. ఇక్కడ ఒకటే చెప్పారు, ఇతరులలో దోషాన్ని చూడటం పెద్ద తప్పు. దోషాలు చూడటమే కాదు, ఆ గొప్పతనాన్ని కూడా నువ్వు చెబుతూ ఉంటావు నీలో లేనిది. వారు ఈ పని చేయగలిగారు, వారు మహానుభావులు, మహాపురుషుడు అనేది కూడా
ఒక రకంగా తీసుకుంటే దోషమే. మెచ్చుకోవటం ఎంత దోషమో ఇక్కడ దోషం కూడా వెతకటం కూడా అంతే. ఉమ్. ఈ రెండు కూడా అహంకారపు ధోరణులు అని చెప్పటం. అంటే మనసు పరిధిలోనిటివే ఇవి రెండు. అదే కాదు, నీలో ఉన్న లోపాన్ని ఆపాదిస్తున్నావు. నాలో ఉన్న దోషమే నేను ఆపాదిస్తున్నాను. నువ్వు పండితుడివి కాదు, చదువుకోలేదు, ఇంకోళ్ళు బాగా చదువుకున్నారు అని నీలో ఉన్నటువంటి లోపాన్ని ఆపాదిస్తావు. అక్కడ బాగా చదువుకున్నారు, నేను చదువుకోలేదు అనేది ఎట్లా ఉంటుందో నీలో ఉన్న దోష ఇంకోళ్ళకు కూడా ఆపాదిస్తావు. ఈ రెండూ కూడా మంచి చెడు అనుకోపోని, నీవు అనుకున్నది మంచి, అనుకూలమైనది మంచి, ప్రతికూలమైనది చెడుగా చూస్తాడు. ఇంకా సింప్లిఫై చేస్తే మంచి చెడులు రెండూ కూడా దేహాత్మ బుద్ధిని పెంపొందింపజేస్తాయి. చూడమ్మా పెళ్లిగా ఆ దోషం తనదే. అంటే ఏమిటి? నా లోపల ఉండే దోషమే. ఎవరికో దోషం ఉంది, వాళ్ళు సరిగా లేరు, పాపానికి పాల్పడుతున్నారు అని నీవు అనుకుంటే ఆ దోషము వారిది కాదు, నీదే, తనదేను. అంటే అహంకారానిదేను. వీళ్ళు అట్లా చేశారు, ఇట్లా చేశారు, ఇది ఉంటే బాగుండేది, అది ఉంటే బాగుండేది. కాబట్టి నీలో ఉన్నటువంటి దోషభూయిష్టమైనది, పాపభూయిష్టమైనది ఈ మాయలో ఇతరులకు అంటగడుతూ ఉంటాం. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది మంచి, అది చెడు అని విశ్లేషించడం పాపానికి మూలం. ఇందాక మంచి కూడా పాపమే కాబట్టి అని చెప్పారు గురుగారు. మంచి చెడు అంతేకాదు, న్యాయము అన్యాయం అంటే ద్వంద్వాలు ఎక్కడ ఉన్నప్పటికీ అవి విశ్లేషించటమే నీలో ఉన్నటువంటి పాపానికి మూలము. ఇక్కడ పాపము అంటే ఆత్మేతరమైన లక్షణం అన్నట్టు. నిజానికి పాప పుణ్యాలు ఎక్కడా లేదు. పాపము అంటే హానికరం. హింస అనేది మహాపాపం అన్నారు అనుకోండి. అందుకని అహింస పరమో ధర్మ అని కూడా చెప్పుకోవటం జరుగుతుంది. హింస ఎట్లాగైతే అది అధర్మము, అహింస అంత పరమధర్మం. అంటే అన్యత్వం లేకపోయినప్పుడు నీ సహజత్వమే ఉంటుంది అని అర్థం. తర్వాత చూడమ్మా, తనలోని పాపదోషమే బాహ్యంలో ప్రతిబింబించగా వ్యక్తి అజ్ఞానంలో దానిని ఇతరులకు ఆరోపిస్తాడు. ఇది చాలా స్పష్టంగా అర్థమైందిగా. అర్థమైంది గురుగారు. ఫస్ట్ పాయింట్, ఇతరులు ఎవరు లేరు. నీలో ఉన్నటువంటి లోపాలని, నీలో ఉన్న భావజాలాన్ని, నీలో ఉన్నటువంటి విశ్లేషణని, నీలో ఉన్నటువంటి అభిప్రాయాలను ఏం చేస్తున్నావు? నువ్వు దేహాత్మ బుద్ధిలో ఉన్నావు కదా, ఇతరులు కూడా అలాగే ఉన్నారని వారి చర్యలని నీవు ఆపాదిస్తావు వారి. కాబట్టి అటువంటి వివక్ష ఉత్పన్నం కాని స్థితిలో నెలకొని ఉండుట ఉత్తమ పద్ధతి.
ఇక్కడ వస్తుంది. ఉమ్, ఏ విధంగా అటువంటి స్థితి రాకుండా నీవు నిలిచి ఉండగలవు అంటే నీవుగా ఉమ్, అహంస్ఫురణగా అన్యత్వము లేకుండా భావశూన్యంగా దేహాత్మబుద్ధి రహితంగా ఉమ్, ఆలోచన లేకుండా నీవు వివక్షత అదేంటి ఉత్పత్తి కాకుండా ఉత్పన్నం కాని స్థితి అంటే ఆలోచన లేకుండా ఉమ్, అంటే ఆత్మగా నీ సహజత్వంలో నీవు నిలిచి ఉంటే ఏ గొడవ లేదు అని చెప్పడం అల్టిమేట్ గా. ఉమ్, సామాన్యంగా మంచిని చెడని వారు ఏదో అన్యాయం చేశారని ఇది న్యాయమని ఇతరుల యొక్క చర్యలని నీవు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటావు, జడ్జి అవుతావు. వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పుణ్యం చేశారు, ఇది మంచి ఇది చెడు, ఇది న్యాయము ఇది అన్యాయం అని వాళ్ళకి ఆపాదిస్తావు నీలో ఉన్న లోపాలు అని చెప్పడం. ఉమ్, కాబట్టి అటువంటి స్థితి తల ఎత్తకుండా ఉత్పన్నం కాకుండా ఉన్నటువంటి స్థితిలో నీవు ఉండు. ఉమ్, అంటే ఆత్మగా ఉన్నావు ఆల్రెడీ. ఉమ్, ఇదిగో ఈ అహంకారం బయటికి వచ్చి ఇటువంటి విశ్లేషణ జరుగుతూ ఉంటుంది అని ఇట్ ఇస్ ఎ కాషన్. ఉమ్, ఎందుకంటే ఏం లేదు. ఉమ్. నిద్రలో గుణతో చెప్పండి. నిద్రలో గుణదోషాలు తప్పొప్పులు తోస్తున్నాయా? మరి ఎందుకు తోయం? ఉమ్, ఉన్నాయి తప్పొప్పులు, కానీ తాత్కాలికంగా ఈ వ్యక్తిత్వము వృత్తిరాహిత్యమై దేని జోలికి పోకుండా తన మూలంలోనే నిలిచి ఉంటుంది. నిద్రలో ఆత్మని తెలియకుండా ఉంటుంది, ఉమ్, ఆత్మ అనుభవం లేకుండా ఉంటుంది, వృత్తి రాహిత్యమై ఉంటుంది. నిద్ర కూడా అహంకారపు చేస్తే ఉమ్, అది కూడా చిత్తవృత్తి అని పతాంజలి మహర్షి ఉమ్, మనం చెప్పుకున్న గతంలో కూడా. ఉమ్, ఇక్కడ ఆలోచించటం ఎంత వృత్తో ఆలోచించకుండా నిద్రించటం కూడా ఒక వృత్తి. ఉమ్, కాబట్టి చిత్తవృత్తి నిరోధస్య యోగ అన్నాడు ఆయన. ఉమ్, చిత్తవృత్తులు అంటే జాగ్రత్తావస్థలో ఉన్నదే కాదు, నిద్రను కూడా జయించాలి. పాయింట్. ఉమ్, నిద్ర కూడా ఒక అవరోధం రూపజ్ఞానానికి. మౌనంగా ఉంటాడు, నిద్రపోతాడు, ఏం తెలియదు అక్కడ. ఓకే. కాబట్టి నిద్రపోతున్నప్పుడు మరి నీకు ఈ గుణదోషాలు, మంచి చెడులు, తప్పు ఒప్పులు, ఇందులో ఒప్పులు కూడా ఉన్నాయి చూశారుగా. అవును గురుగారు. అంటే మంచి చెడు ఈ రెండు. చెడులు. ఉమ్, ఆ అక్కడ నీకేమి తెలియటం లేదు. ఉమ్. చూడమ్మా. మరి అక్కడ నువ్వు ఉన్నావా లేదా? ఏం చేస్తావంటే చెప్పమ్మా. ఏం చేస్తావంటే మెలకువగా ఉండగానే నిద్రపో. నీకు అర్థం కాదు. ఉమ్, మెలకువగా ఉంటే నిద్రపో అంటే అర్థం ఏంటి? జాగ్రత్తావస్థలో నిద్రపోయి మళ్ళీ మెలకువని కాదు. నిద్రా స్థితిలో ఉన్నటువంటి వృత్తిరాహిత్య స్థితిని నీవు ఈ జాగ్రత్తావస్థలో తీసుకురా. ఉమ్, నిద్రలో ఏ విధంగా అయితే నీవు లేవని అనవు కదా, ఉన్నానని అంటావు. ఆ ఉన్న స్థితి అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఉమ్, కనుక కొత్తగా ఏది రాదు. ఆ స్థితిని తీసుకురా అంటే వివక్షత తల ఎత్తని స్థితిని ఏర్పరచుకో అని అర్థం. ఉమ్, ఏమ్మా? ఉమ్, మెలకువగా ఉండగానే అంటే ఈ జాగ్రత్తావస్థలో
నీవుగా ఉంటూ ఇటువంటి ఆలోచనలకి అవకాశం ఇవ్వకుండా ఉండు అని అర్థం. చూడండి, ఆత్మగా ఉండి చుట్టూ జరిగేదాన్ని పట్టక అంటక ఉండు. అప్పుడు ఇక్కడ వినమ్మా, ఉమ్, ఆత్మగా ఉండి ఎందుకంటున్నారు ఆ మాట? నువ్వు దేహత్వ బుద్ధిలో ఉన్నావు, అను కాబట్టి పరిమితమైన జీవుడిగా ఉన్నావు. ఉమ్, ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మగా ఉండటం అంటే జీవభావనతో ఆత్మగా ఉండటం కాదు. ఉమ్, అది ఆత్మగా ఉండి అంటే ఎలా తీసుకోవాలంటే, నీవు ఆత్మవై ఉండి ఉమ్, నాకు తెలియదు అంటున్నావు. ఆ ఉన్నది ఉన్నట్టుగా ఉండు. ఉమ్, నువ్వేం కొత్తగా ఏం చెయ్యక్కర్లే. ఈ ఆలోచనలకి అవకాశం ఇవ్వద్దు. ఉమ్, అమ్మా, ఆత్మగా ఉండి ఆల్రెడీ ఉన్నావు. ఉమ్, ఈ చుట్టూ జరిగేదాన్ని పట్టక, నీ దృష్టి అటు పోనివ్వకుండా, అటువంటి విశ్లేషణ చేయకుండా, దేనిని కూడా దేనితో కలవకుండా, మనస్సును బయటికి రానివ్వకుండా అట్లా ఉమ్, ఉండు అంటే ఆల్రెడీ ఉన్నావు. ఈ బయటికి పోయే మనస్సును మటుకు పోనివ్వద్దు అని అర్థం. ఉమ్, నిద్రలో ఉన్నటువంటి ఎరుక ఉమ్, ఇప్పుడు కూడా ఉన్నది. అక్కడ ఏ విధంగా అయితే నీవు అన్యత్వాన్ని చూడవు, దోషాలను దర్శించవు, ఆ పని నువ్వు జాగ్రత్తలో కూడా చెయ్యి. చేసి ఉమ్, ఏమా అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి హౌ యూ హ్యావ్ టు బిహేవ్ చెబుతున్నారు మహర్షి. ఉమ్, దోషాలు ఎంచవద్దు, అన్యత్వం లేదు. నైదర్ యూ క్రిటిసైజ్ ఆర్ అప్రిషియేట్. మంచి చెడు అదే గతంలో కూడా మనం చెప్పుకుంది. ఎవరైతే ఉమ్, మంచి చెడులు, న్యాయ అన్యాయములు, ఉచ్చ నీచములు ఎంచరో వారు ఆత్మగానే ఉంటారు అని అర్థం. చూడమ్మా, అప్పుడు నీ మాట కన్నా నీ రాతల కన్నా నీ మౌనం అతిశయించిన పాటవంతో పనిచేస్తుంది. అంటే ఫైనల్ గా ఎక్కడికి వచ్చారు? మౌనానికి ఆనంద్ వచ్చారు. వచ్చారు. ఉమ్, నీవు ఎన్ని మాటలైనా చెప్పు, ఉపయోగం లేదు. నీవు ఎన్నైనా డాక్యుమెంట్ చెయ్యి. రాతలు అంటే తలవ్రాతాన్ని కాదు. ఉమ్, నీ రాతలు మనం అంటుంటామే, ఉమ్, వ్రాయటం, ఉమ్, ఎక్స్ప్రెస్ చేయటం. ఎక్స్ప్రెస్ చేయటం. పురాణ ఇతిహాసములు రాసి పెట్టించారు, ఉమ్, ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు. ఉమ్, వాటికంటే కూడా ఉమ్, నీవు ఊరికే ఉండటం, మౌనము, అతిశయించిన పాటవంతో అది పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఇది అర్థం కాదు. ఇన్ని చెబుతుంటేనే అర్థం కావటం లేదు, ఇన్ని వ్రాసి పెడితే అర్థం కాలేదు. మౌనం. అది ఊరికే ఉంటే అర్థమవుతుందా అని జీవుడు అనుకుంటాడేమో అని ఊరికే ఉంది. మౌనం అంటే గతంలో చెప్పుకుంటాం, ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. నీవు ఆ విధంగా ఉండు. నీవు ఆ విధంగా ఉంటే సృష్టి యావత్తు కూడా బ్రహ్మమయంగా కనపడుతుంది నీకు అని అర్థం. ఉమ్, నువ్వు దేన్ని మార్చక్కర్లేదు. ఉమ్, దెర్ ఆర్ నో అదర్స్. ఎవరిని మార్చడానికి ఏది లేదు. లోకాన్ని మార్చాలని చాలా మంది ప్రశ్నలు వేశారు. మీరు ఇక్కడ ఊరికే కూర్చుంటున్నారు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అశాంతిగా ఉంది, అల్ల కల్లోలాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎలాగంటే ముందు నీవెవరికో తెలుసుకో. అప్పుడు అవన్నీ కూడా మానసికంగా మానసిక కళ్యాణం. ఊహాజనిత
అన్నారా? ఆ! అది తెలియపోతుందని తెలుస్తుంది అన్నారు. మౌనానికి పెద్ద పీట మహర్షులు వారు వేశారు. అటు శంకరులు మహర్షులు మౌనమే. మౌనం వ్యాఖ్యేన ప్రకటితం పరబ్రహ్మ తత్వం యువానం అంటూ శంకరులు ఎందుకు చెప్పారు? సత్యం యొక్క ఎక్స్ప్రెషన్ ఒక్క మౌనముతోనే అని అర్థం. ఉమ్. కాబట్టి ఏమంటున్నారు? నీ మాట కంటే నీ రచనల కంటే నీ మౌనము అత్యుత్తమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్. మనం ఏమనుకుంటాము? మాట్లాడితేనే అర్థం కావటంలే, మౌనంగా ఉంటే ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి హార్ట్ టు హార్ట్ టాక్ అంటే స్వరూప జ్ఞానము ఒక్క మౌనములోనే జరుగుతుంది అని అర్థం. నేను ఉన్నానన్న ఎరుక ఉమ్. ఒక్క మౌనముతోనే అది ఎక్స్ప్రెస్ చేస్తుంది, అది ఉంటుంది అనంతంగా అని అర్థం. చూడమ్మా, సంకల్ప బలం అంటే అదే. అప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం. సంకల్ప బలం అంటే మనం మామూలుగా ఏదో సంకల్పించి ఈ పని చెయ్యాలి, ఇది బాగాలి, ఇది బాగుంటుంది అని మనస్సులో ఆలోచనతో అనుకోవటం కాదు. నిజమైన సంకల్ప బలము మౌనంగా నీవుగా ఉండటము అని అర్థం. ఉమ్. సంకల్పం అంటే మామూలుగా మనం ఆలోచన అనుకుంటాం. అవును గురుగారు. ఉమ్. ఆలోచన లేని మౌన స్థితే సంకల్పం. ఉమ్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఆలోచనని నువ్వు మనసు. ఏం సంకల్పించావు, ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఆలోచన లేకుండా ఊరికే ఉంటాను, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది హైయెస్ట్ సంకల్పం. ఉమ్. మౌనంగా ఉండుటే సంకల్పము. అది భావన కాదు, భావ శూన్యమే సంకల్పం. ఓకే, ఉమ్. అదే సంకల్ప బలము. ఉమ్. భావ శూన్య సద్భావ సుస్థితి అన్నారుగా. అవును గురువు. ఉమ్. భావశూన్యముగా, భావములు తల ఎత్తకుండా, అన్యత్వము తల ఎత్తకుండా మనస్సుని పూర్తిగా వృత్తిరాహిత్యము చేసి నిలిచి ఉండుటే సంకల్ప బలము. ఉమ్. వాసనలు లాగుతూ ఉన్నాయి బయటికి. ఇదేదో అన్యాయం జరిగిపోతుందో, ఏదో కావాలను, ఏదో పొందాలను ఈ జీవుడు తాపత్రయపడుతూ ఉంటాడు. అనుక్షణం ఊరికే కూర్చోడు. అవి ముందు ఫుల్ స్టాప్ పెట్టు, అప్పుడు అసలు విషయం చెబుతున్నారు ఫైనల్గా. అప్పుడు ప్రపంచం మోక్ష సామ్రాజ్యమై కూర్చుంటుంది. అది ఉన్నది నీలోనే. అదే పాయింట్. ఉమ్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎస్. ఉమ్. ఈ రోజు క్రిస్మస్ ఆయన తలుచుకోవడం క్రిస్మస్ ఎంత. అవును గురుగారు. చాలా గొప్ప విషయం. ఉమ్. ఆ మహనీయుడు స్వర్గ సామ్రాజ్యం నీలో ఉన్నదన్నాడు. స్వర్గ సామ్రాజ్యం అంటే అనంతత్వమైన పరబ్రహ్మము నీవేను అని చెప్పాడు. స్వర్గము నరకం లాంటిది కాదు. వాట్ ఈస్ క్రూసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో, డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ. ది లాస్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రియాలిటీ. కాబట్టి నేను ఉన్నాను అనేటటువంటి ఎరుక ఏదైతే స్ఫురణ రూపేణ ప్రకాశిస్తున్నదో అదే స్వర్గము, అదే ఈ ప్రపంచంలో. అంటే మోక్ష సామ్రాజ్యం అని ఎందుకన్నారు? అది బయట ఎక్కడా లేదు. నేను ఉన్నాను అన్న అహంస్ఫురణే అదే పరబ్రహ్మము. అహం బ్రహ్మస్మి అన్నారే,
అది అదే అని ఏ మహనీయుడు వచ్చినప్పటికీ ఈ మాయలో సత్యం ఒకటే ఉంటుంది, అదే నేను అని చెప్తా. ఓకే అది ఎక్కడ ఉన్నది? నీలోనే ఉన్నది. స్వర్గ సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే ఏదో లోకాలు అవి చూడటం ఇవి చూడటం కాదు. ఎక్కడ స్వర్గము అంటే దేహాత్మ బుద్ధి లేనటువంటి నరకము లేని స్థితిని అర్థం. స్వర్గ నరకాల గురించి కూడా ఒక చిన్న క్లిప్ పెట్టారు. అవును ఇంకా గురుగారు, వచ్చింది, పెట్టారు చూశారో లేదు? పెట్టారు. దేహం అంటేనే నరకము. నరకము. పరధర్మం అన్నారు కృష్ణ భగవాన్. స్వధర్మం అంటే ఆత్మధర్మం. ఎవరు ఏ రకంగా కాలానుగుణంగా చెప్పినప్పటికీ సత్యము ఏకము, సత్యము అనంతము, సత్యము నీలోనే ఉన్నది. పాయింట్. ఆత్మజ్ఞానము ఇతరులు ఎవ్వరూ బయట నుంచి రాదు అని ఎన్నోసార్లు మహర్షులు గారు చెప్పడం జరిగింది. ఆ అహం స్ఫురణ నీలోనే ఉన్నది. ఆ స్వర్గ సామ్రాజ్యము, ఆ మోక్ష స్థితి, ముక్త స్థితి, ఉన్నానన్న ఎరుక నీలోనే ఉన్నది. కాబట్టి బీ స్టిల్ అండ్ నో ది రియాలిటీ. నో అంటే నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఎగ్జిస్టింగ్ అన్నా అన్ని మాటల తేడా తప్ప ఉన్నది. ఒక్కసారి పూర్తిగా నిదానంగా చదువు, తర్వాత అనుమానాలు ఉంటే చూద్దాం. ఇతరులలో దోషాన్ని చూడటం పెద్ద దోషం. ఆ దోషం తనదే. ఇది మంచి, అది చెడు అని విశ్లేషించడం పాపానికి మూలం. తనలోని పాపదోషమే బాహ్యంలో ప్రతిబింబించగా వ్యక్తి అజ్ఞానంలో దానిని ఇతరులకు ఆపాదిస్తాడు, ఆరోపిస్తాడు. కాబట్టి అటువంటి వివక్ష ఉత్పన్నం కాని స్థితిలో నెలకొని ఉండుట ఉత్తమ పద్ధతి. నిద్రలో గుణదోషాలు, తప్పొప్పులు తోస్తున్నాయా? మరి అక్కడ నువ్వు ఉన్నావా లేదా? ఏం చేస్తావంటే మెలకువగా ఉండగానే నిద్రపో. ఆత్మగా ఉండి చుట్టూ జరిగేదాన్ని పట్టక అంటక ఉండు. అప్పుడు నీ మాట కన్నా, నీ రాతల కన్నా నీ మౌనం అతిశయించిన పాటవంతో పనిచేస్తుంది. సంకల్ప బలం అంటే అదే. అప్పుడు ప్రపంచం మోక్ష సామ్రాజ్యం అయి కూర్చుంటుంది. అది ఉన్నది నీలోనే. ఎంత గొప్పగా చెప్పారు చూడండి, సింపుల్ గా. అవును గురుగారు. ప్రపంచం బయట లేదు. లాస్ట్ ప్రపంచం వాక్యము బయట ఎక్సలెంట్ లేదు. గురుగారు. అమ్మా అన్ని ఎక్సలెంట్. నీకు కావాల్సిందే అటువంటి మనస్సు. జీసస్ క్రైస్ట్ కంపాషన్ కి ప్రతిరూపం అమ్మా. అవును గురుగారు. తనను హింసిస్తున్నప్పటికీ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, నువ్వు పాడని తెమ్మంటాడు భగవంతుడు ప్రార్థించి. అంటే హింస చేస్తున్న వారిని కూడా క్షమించగలిగిన క్షమత ఒక క్రైస్తుకి. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే సత్యాన్ని నిరూపించడానికి వస్తున్నారు. అందరూ అందుకోలేకపోవచ్చు, కానీ దే ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. సత్యం అంటే ఇది. అజ్ఞానమే లేదు పొమ్మన్నాడు మహర్షులు గారు. ఓకే ఏమ్మా, ఆయన అనుమానం ఉంటే అడగవచ్చు. నా రవి వచ్చాడా? నాకు వీళ్ళు కనపట్టాల ఎవరు కూడా. రవి రవి అంటే సూర్యుడు కాదు, సూర్యుడు కాదు, సూర్యుడు ఉన్నాడు. రవి రాలేదు గురుగారు, రవి గారు రాలేదండి. సరే అయితే గంగయ్య గారు ఉన్నారా?
గంగయ్య గారు ఉన్నారు గురుగారు. కనపడకుండా ఆయన కనిపిస్తున్నాడు ఆయన. సరే, అయితే కనపడకపోతే ఉన్నా లేనట్లే, కనపడితే లేకుండా ఉన్నట్లే. నీ మనస్సు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్నా ఉన్నట్టే. అయ్యా అయ్యా నమస్కారం. ఏమా ప్రసూన, నీకేమైనా అనుమానం తెలుస్తుందా లోపల? అయ్యా ఉన్నానండి. ఒక్క నిమిషం, గంగయ్య గారు చెప్పండి, ఏమైనా ఉందా? ఉన్నానండి హాయిగా. ఉండుటే, ఉన్నానన్న విషయం గ్రహించి ఉండటమే చాలా గొప్ప విషయాన్ని ఈ పండుగ రోజున మనం చెప్పుకోవడం విశేషం. దెర్ ఇస్ అ కనెక్టివిటీ అబౌట్ ది క్రైస్ట్ అండ్ ది రియాలిటీ. చాలా సంతోషం. చెప్పమ్మా ప్రసూన. అయ్యా ఏమా ప్రసూన, ఏమన్నా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి ప్రసన్న గారు. అన్మ్యూట్ చేసుకోమ్మా. అమ్మా, అదలు మనలో ఉన్నదే మనం బయట చూస్తున్నాము. అది దాన్ని మనం గుర్తించి జడ్జిమెంట్ అనేది మానుకుంటే మనము కొద్దిగా సత్యం వైపు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అని వైపు వెళ్ళటం కాదు, నువ్వు సత్యంగానే ఉన్నావు. సత్యంగా అది గుర్తించడానికి వైపు గీపం ఏముంటది ఇంకా. సరే, నువ్వు దీపం వేస్తే చీకటి లేదు అక్కడ. దేర్ ఇస్ నో జర్నీ టు ది సెల్ఫ్. యు ఆర్ ది సెల్ఫ్. నీవే ఆత్మగా ఉన్నావు. అదే జడ్జిమెంట్ అనేది ఉండకూడదు, ఎందుకంటే అది మనలో ఉన్నదే బయట మనకి ప్రకాశిస్తున్నది. అది పాపభూయిష్ట. పాపభూయిష్టం అంటే ఏమిటి? దేహాత్మ బుద్ధిని సూచిస్తుంది. పాపం అనేది విడిగా లేదు అక్కడ. దేహాత్మ బుద్ధే పాపం. పరధర్మము స్వధర్మమని కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి? దేహాత్మ బుద్ధే పాపభూయిష్టం. అది తల ఎత్తకపోతే స్వర్గ సామ్రాజ్యమే స్వరూపంగా ఉంటుంది. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? చెప్పండి. ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది. ఓన్లీ బీయింగ్ నోయింగ్ అంతా కూడా ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అది ఇది కొత్తగా రాదు. చేస్తే వస్తుందనో. అజ్ఞానము బికమింగ్ ఆత్మ జ్ఞానం ఎట్లా కాదు, అసత్యము ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సత్యం కాదు, ఇక్కడ కూడా ఎగ్జిస్టెన్స్ అనేది, ఆ ఉనికి అనేది ఆల్రెడీ ఉంది. ఈ మనస్సుని బయటికి పోనివ్వకుండా, విచక్షణకి గురి చెయ్యకుండా, ఆలోచనల వెంట పరిగెత్తకుండా, సమాజంలో జరుగుతున్న వాటి మీద జడ్జిమెంట్ ఇవ్వకుండా, ఇతరుల లోపాలను చూడకుండా, నీవు గుడ్డివాని వలె ఉండు అని అర్థం. అప్పుడు ఇదిగో ఈ ప్రపంచం మోక్ష సామ్రాజ్యం. ప్రపంచం అనే పదం ఎందుకన్నారు? పంచేంద్రియములతో నువ్వు చూస్తున్నావు ప్రపంచాన్ని. ఆ ఇంద్రియ వ్యాపారములు ఆగిపోయి నీలోనే ఆ మోక్ష సామ్రాజ్యము స్వర్గము ఉన్నది అని చెప్పు. ఓకే, ఇంకేమైనా ఉందమ్మా పద్మజ? ఇంకేం లేదు గురుగారు. నమస్కారం గురువు గారు.
చెప్పు నాయన. మీ సందేశం వింటున్నప్పుడు మేము ఏ స్థితిలో ఉండాలి, ఎలా ఆలోచన ఎలా చేయాలి? విన్నంత సేపే దాన్ని గ్రహించాలి, విన్న తర్వాత మర్చిపోవాలి. దాంట్లో ఉంటుంది. ఇంకా ఇప్పుడు మర్చిపోవటం అంటే దాని వెంట వెళ్ళమని కాదు. నీ లోపలే ఉన్నది అని చెప్పినప్పుడు బాహ్య చింతన విడనాడి నీవుగా ఉన్న వాళ్ళని కొత్తగా ఏది రాదు. నీలోనే సుఖ సామ్రాజ్యం ఉన్నదంటే అర్థం ఏంటి? స్ఫురణమయంగా ఉన్నది. మనస్సుని బయటికి రావద్దు. లోక వ్యవహారంలో నీవు మనస్సుని పెట్టవద్దు. ఇతరుల్లో మంచి చెడు ఎంచవద్దు. అన్యాయం చెయ్యవద్దు. మన పిల్లలకి నేర్పుతానే ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని. అట్లా చెప్పటం లాంటిది. ఏమైనా అంతేగాని ఇది చేస్తే అది ప్రకాశిస్తుందని కాదు. ఇప్పుడు కూడా తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మేను, జ్ఞానమేను. ఎప్పుడైతే మనస్సు ఒక్కసారిగా దూకి అన్యత్వాన్ని చూస్తుంది, దేహమన్యము, సంసారమన్యము, దైవమన్యము, ఇతరులన్యము, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో చూస్తూ ఉంది కదా. చూసినప్పుడు ఊరికే ఉంటలే, తనలో ఉన్నదే ప్రతిబింబిస్తుంది. వాళ్ళు మంచి చేస్తున్నారు, ఇది చెడు చేస్తున్నారు, ఇది పాపము, ఇది పుణ్యము అని విశ్లేషణ మొదలై వాళ్ళ యొక్క లోపాల మీద నువ్వు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటావు. అది మానుకో అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు చెబుతున్నారు? నీవు ఏ జాగ్రత్త అవస్థలోనే నిశ్చలత్వానికి రావాలి. నిద్రలోను స్వప్నంలోనూ ఆత్మ ప్రకాశానికి అవకాశం లేదు. అడ్డు తొలగించేది ఇక్కడే ఉంది కాబట్టి నీవు ఆ పని చేయవద్దు. లోక వ్యవహారంలోకి చొచ్చుకుపోవద్దు. దేర్ ఆర్ నో అదర్స్. ఎందుకని ఉన్నట్టుగా భావించి జడ్జిమెంట్స్ ఇస్తూ